నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కొన్ని సంచలనాలు, కొన్ని అరెస్టులు, కొన్ని నిరసనలు, కొన్ని లాఠీ చార్జీలు, కొంతమందిని అరెస్ట్ చేయడాలు, ఇలాంటి రకరకాల వార్తా సమాహారాన్ని నేను మీ ముందుంచబోతున్నాను. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఒకానొక వార్త, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం. ఏంటి ఇది, రాజీనామా చేయడానికి వెనక ఏం జరిగింది అనే దానికని చూస్తుంటే, ఈ బొద్దంకలే కదా, ఏం చేస్తాయి, వీటిని అలా తీసి పారేయచ్చు అని ఎన్నాళ్ళు ప్రభుత్వం భావిస్తూ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నట్టుండి తమ విశ్వరూపాన్ని చూపెట్టింది ఈ మధ్య. సో పార్లమెంటు ముట్టడికి దేశం నలుమూలల నుంచి లక్షలాది నిరసనకారులను సేకరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సో అనేక మలుపులు తిరుగుతూ ఈ కథ ఇప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక కొలికి వచ్చిందని భావిస్తున్నారు. కానీ సీజేపీ మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఇది ఆరంభం మాత్రమే, మళ్ళీ ఇంకా ఉంది అని మాత్రం చెప్తున్నది. ఈ విషయంలోనే కాస్తంత వాదోపవాదాలు చెలరేగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంతకుముందు పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో దేశం నలుమూల నుంచి అనేక మంది ఈ ఉద్యమంలో చేరడానికి వచ్చారు. పార్లమెంటు ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న నిరసనకారుల మీద పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఒక పక్క పోలీసులు, స్థానిక రక్షణ దళాలు, అలాగే ప్రైవేటు సైన్యం కూడా ఈ సందట్లో సడేమియా ఇందులోకి వచ్చిందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యం. ఎందుకంటే నేషనల్ మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మీడియాలో ఇవన్నీ బట్టబయలైన ఉదంతం ఈ వారం జరిగింది. సో ఆడ మగ తేడా లేకుండా విద్యార్థులని స్పృహ లేకుండా పడిపోయేలాగా కర్రలతో బాది నొక్కినట్టు కొన్ని సన్నివేశాలు అయితే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఆడపిల్లలని కూడా చూడకుండా కింద పారేసి అమ్మతనం మీద చేతులేసి నొక్కడం కూడా కొన్ని ఫోటోల్లో బహిర్గతం కావటం ఈ నిరసన ఎంత స్థాయికి వెళ్ళిందో అనే దానికి ఒక పరాకాష్ఠగా మనం భావించాలి. ఇది ఉన్నట్టుండి ఒక ఉద్యమంలాగా మొదలయ్యి దేశం నలుమూలలో ఉన్న మేధావుల్ని, ఆలోచనా పరులని, భావస్వారూప్యం కలిగిన వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చేలాగా చేసిందని కొంతమంది చెప్పడం కూడా జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ నిరసన మరింత ముదిరిపోతుంది అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఒక దశలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మధ్యవర్తిగా పంపించి చర్చలు చేయడానికి ప్రయత్నించింది. సో సీజేపీ నుంచి కూడా ఇద్దరు ప్రతినిధులు, అంటే స్పోక్స్మెన్ అంటాం కదా, అధికార ప్రతినిధులు ఇద్దరు వచ్చారు. కాకపోతే అక్కడ వీరు చేసిన ప్రధాన డిమాండ్లను మంత్రి అంగీకరించకపోవడంతో, అంటే అక్కడికక్కడ ఆయన సమాధానం చెప్పకుండా నేను సదరు మంత్రితో మాట్లాడి అలాగే ప్రభుత్వంతో మాట్లాడి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతో ఆ చర్చలు అసంపూర్తిగా మిగిలినట్టు అయింది. మరోప్రక్క ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో పోలీసులు అతన్ని బలవంతంగా విరమింపజేసి ఆసుపత్రికి చేర్చారు. దీంతో ఉద్యమకారులు నిరసన మరింత పెంచారు. సో ఇక్కడే మళ్ళీ ట్విస్టులతో ఈ కథనము, లేకపోతే ఈ నిరసనకారుల ఇది ఇక పోలీసులు ఇది విషమించిపోతుంది, దేశవ్యాప్తంగా ఇది మళ్ళా విస్తరించే అవకాశం ఉందనే ఉద్దేశంతో టీర్ గ్యాస్ ఉపయోగించారు. అలాగే వాటర్ క్యానన్స్ని ఉపయోగించి నిరసనకారులను భయపెట్టారని, లేకపోతే చెల్లాచెదురు చేయాలని ప్రయత్నించారు. కానీ మొక్కవోని దీక్షలో వాళ్ళందరూ అలాగే ఉన్నట్టు పెద్ద నినాదాలు చేస్తూ మంత్రి రాజీనామా చేయాలి అని నినాదాలు చేస్తూనే వాళ్ళు అన్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అంటే అరెస్ట్ చేశారు. ఇది జరిగిన ఆ తర్వాత రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. అదేంటంటే కాంగ్రెస్ నేతృత్వంలోని రాహుల్ గాంధీ, ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ తదితరులందరూ పోగయ్యి ఈసారి ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడి చేయడానికి అని చెప్పి వాళ్ళు ధర్నాకు దిగారు. ఈ ధర్నా కూడా చాలా ఉద్రిక్తతకు దారితీసింది. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడి చేయటం ఏంటి, కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయానికి వాడుకుంటుంది అని చెప్పి అధికార
ఎన్డీఏ ప్రభుత్వం దుమ్మెత్తి పోసింది. ఇక్కడ కూడా బలవంతంగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, తదితరుల కార్యకర్తల్ని వ్యానుల్లో వేసుకొని నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక ప్రక్క, బీజేపీ మరో ప్రక్క పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహించడంతో ఇది దేశవ్యాప్త ఉద్యమంగా దారితీసింది. ఎంతసేపటికి కాక్రోచ్ జనతా పార్టీ ఒకే ఒక డిమాండ్ మీద ఉన్నది. మొత్తం ఏ చర్చలు జరగాలన్నా ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే 11 మంది ప్రాణాలు, నీట్ పేపర్ లీక్ అయిందని తర్వాత 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి నివాళిగానైనా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్తో వాళ్ళు ముందుకెళ్లారు. ప్రభుత్వం చాలాసేపు దాన్ని సాగదీసి 2-3 విడతలుగా చర్చలు జరిగినా కూడా దాన్ని అంగీకరించకపోవటం అల్టిమేట్గా మళ్ళీ ఆయనతో రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దశలో అయితే ప్రధానమంత్రి తానే స్వయంగా రంగంలోకి దిగి విద్యార్థులను ఉద్దేశించి 2 వీడియోలు కూడా ఆయన చేశారు. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదిలా ఉంటే ఈ ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని చెప్పడానికి చాలామంది మేధావులు, సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. మన రాష్ట్రం నుంచి ప్రకాష్ రాజ్ స్వయంగా వెళ్ళి ఆ నిరసనలో పాల్గొంటే ప్రముఖ నటీనటులు మన షబనా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, రైటర్ అరుంధతి రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చిన్న విషయాలకే ప్రభుత్వం ఎందుకు అభిజాత్యానికి పోతుంది, అదేదో రాజీనామా చేయిస్తే సరిపోతుంది కానీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ దీన్ని భరించారు. సో ఒక దశలో దీన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళి నిరసనకారుల మీద నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జ్ చేశారు. చూడండి వీడియోలని చూడాలని చెప్పి సీజీఐని కోరితే సీజీఐ చేసిన ప్రకటన కూడా మళ్ళీ ఇంకొక దుమారాన్ని రేపింది. ఆయన ఏమన్నారంటే, మా టైంని వేస్ట్ చేయొద్దు, అలాంటి వీడియోలు చూడడానికి మాకు టైం లేదు, మీరు కూడా మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పినట్టుగా వార్తలు రావడంతో ఇది మరింత రాజుకునేలాగా కనపడింది. ఆ తరువాతి రోజే సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులు చాలామంది సుప్రీంకోర్టు ఆవరణలో రాజ్యాంగ ప్రియాంబుల్ చదువుతూ తమ నిరసన తెలియజేయడంతో ఇది చినికి గాలివానలాగా మారుతుందని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. సో ఇది ఈ సంఘటనలో ఎవరు విజేతలు ఎవరు పరాజితులు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ పార్టీ కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మాత్రం ఇది తొలి విజయం మాత్రమే, ఇంకా చాలా ఉంది అని చెప్పడం ఇక్కడ పరాకాష్ఠగా లేకపోతే గమనార్హం. సో ఇది ఒక వార్త దేశం మొత్తాన్ని కొట్టిపేసింది. ఇక రెండో వార్త మన రాష్ట్రానికి సంబంధించింది. మాజీ సభాధిపతి తమ్మినేని సీతారాం మెడకు అరెస్టు ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తుంది. నకిలీ పత్రాలతో భూ కబ్జాకు ఆయన పాల్పడ్డారని చెప్పి ఆయన మీద, ఆయన భార్య వాణి గారి మీద, అలాగే కుమారుడు మీద కేసు నమోదైంది. సో ఫోర్జరీ సంతకాలతో ఒక మనిషి బ్రతికున్నా కూడా చనిపోయాడనో లేకపోతే చనిపోయిన మనిషిని బ్రతికించాడనో ఇలాగ రకరకాల విన్యాసాలన్నీ చేసి ఆయన నకిలీ పత్రాల్లో సంపాదించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నించారన్న అభియోగం మీద అతన్ని అరెస్ట్ చేస్తారని వార్త సంచలనంగా మారింది. ఈలోపు ఆయన ఉన్నట్టుండి తాను ఉంటున్న ఆమదాల వలసలో ఉంటున్న అద్దె ఇంట్లో నుంచి ఖాళీ చేసి పరారైపోయినట్టు పోలీసులు ప్రకటన చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు కూడా మీడియాలో కథనాలు వస్తాయి. కట్ చేస్తే ఆయన హైకోర్టును ఆశ్రయించడానికి వెళ్ళారని, తనను అరెస్టు నుంచి మినహాయించాలని, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా చూడాలని, మా మీద పెట్టిన ఈ కేసుని కొట్టివేయించాలని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తే దానిని ఆయన విచారణకు స్వీకరించకముందే న్యాయమూర్తి తిరస్కరించినట్టుగా కనిపిస్తోంది. మీరు డబ్బులు ఇచ్చి మేము కొన్నామండి ఆ స్థలం, అది భూ కబ్జా కాదు అని ఆయన చెప్తున్న నేపథ్యంలో మీరు కొన్నట్టుగా పత్రాలు మాకు చూపించండి, నగదు చెల్లించి కొన్నట్టుగా పత్రాలు మాకు చూపించండి, ఈ దశలో మేమేమి చేయలేము, సో మిమ్మల్ని అరెస్టు నుంచి మేము కాపాడలేము అని న్యాయమూర్తి స్పష్టం చేసినట్టుగా అనిపిస్తుంది. దీంతో తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులని ఆయన్ను కూడా
త్వరలో అరెస్ట్ చేస్తారని ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారని చెప్పి వార్త కూడా వచ్చింది. ఇది ఒక పెను సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన కేవలం ఎమ్మెల్యే కాకుండా మాజీ సభాధిపతి అంటే రాజ్యాంగ పదవిని నిర్వహించిన వ్యక్తే ఇలాంటి వాటికి పాల్పడటం అనేది సిగ్గుచేటుగా కూటమి నేతలు చెప్తూ ఉంటే ఇది కక్ష సాధింపు చర్య అని ఎప్పట్లాగానే వైసీపీ చెప్తూ వస్తుంది. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రికి కూడా మరో అడ్డంకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం కూడా చక్కగా జరిగిపోయి ఏంటి దీని బ్యాక్గ్రౌండ్, దీని నేపథ్యం ఏంటి అంటే సీదిరి అప్పలరాజు గారి కుమారుడు వర్మ బైక్లో వెళుతూ ఒక గొర్రెల కాపరిని ఢీకొని అతని దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చావుకు అతను కారణమయ్యాడని, అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి అతన్ని అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగా చిత్రీకరించే కుట్రకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారని, అందువల్ల అతన్ని ఈ కేసులో A3గా పేర్కొని అతన్ని అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది అని కోర్టు కూడా దీన్ని అంగీకరించే నిజమే ఇది ఈ చావుకు కారణం అయ్యారు. బట్ కుట్ర అనే విషయం మాత్రం తెలియని పరిస్థితి. ఒక వ్యక్తి బైక్ ఢీకొంటే ఆయన చనిపోతాడు, దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలి కానీ దాన్ని హత్యగా చిత్రీకరించి ఇంట్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఏంటి అని చెప్పి సీదిరి అప్పలరాజు గారు వాదిస్తూ వచ్చారు. ఆయనకు కూడా ఒక దశలో కోర్టును ఆశ్రయించి దీనిలో తనకేమీ ప్రమేయం లేదని, తన కుమారుడు పొరపాటున ఢీకొని అతను చనిపోయాడని దానికి మేము అంగీకరించి మా కుమారుడిని సరెండర్ చేశామని, అయినప్పటికీ పోలీసులు నా మీద కూడా కేసులు పెడుతున్నారని, ఈ అరెస్ట్ నుంచి నన్ను తప్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించలేదు. ఎందువలనంటే ఒకవేళ సీదిరి అప్పలరాజు బయట తిరిగితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు చెప్పిన దానికి కోర్టు అంగీకరించింది. ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. పలాస కోర్టు నుంచి ఆయన ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. అంతకుముందే ఈ కేసులో అరెస్ట్ అయిన కుమారుడు వర్మ కూడా శ్రీకాకుళం జైల్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే జైల్లో ఉండడం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎవరెవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, గట్టిగా ప్రశ్నిస్తున్నారో, ప్రభుత్వ తప్పిదాలను బయటికి తీస్తున్నారు, దాని మీద ప్రశ్నిస్తున్నారు, అలాంటి వారిని ఎలా అయినా సరే అరెస్టులు చేసి మిగతా వాళ్ళను భయపెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి తిరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ తదితరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు మా తెలుగుదేశం పార్టీకి వెనుదనుగా ఉన్న వెనుకబడిన వర్గాల వాళ్ళనే చేశారు. విజయవాడలో జోగి రమేష్తో ప్రారంభిస్తే అనేక మందిని భయపెడుతూ లేకపోతే అరెస్టులు చేస్తామని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటు సీతారాం మీద వచ్చిన ఆరోపణ, లేకపోతే అతను అరెస్టు ప్రయత్నించడం, అలాగే సీదిరి అప్పలరాజుకు జరిగిన యాక్సిడెంట్తో ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం అనేది నిర్దాక్షిణ్యమైన పని. ఇది కేవలము బీసీలను అణగదొక్కడానికి మాత్రమే చేస్తున్న పనిగా వాళ్ళు అభివర్ణించారు. త్వరలో విజయవాడలో భారీ స్థాయిలో బీసీ గర్జన నిర్వహించబోతున్నట్లు కూడా వారు హెచ్చరించారు. సో ఇది రాజకీయ రంగు పులుముకొని అటు తిరిగి మొత్తానికి మాజీ మంత్రుల మెడలకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో సంచలన వార్త కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే సిబిఐ ఈ కేసు ఇంకా ముగిసినట్టే, దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు అక్కర్లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పడం, సుప్రీంకోర్టు కూడా దానికి సరైనని చెప్పడం తెలిసిందే. అయితే సునీత మాత్రం, వారి కుమార్తె వివేకానంద గారి కుమార్తె సునీత మాత్రం ఎవరో ప్రోద్బలంతో ఇదంతా చేస్తుందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆవిడ హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు ఒక పిటిషన్ ఇచ్చారు. నా తండ్రి గారి మరణానికి సంబంధించి జరిగిన దర్యాప్తు అసమగ్రంగా ఉందని, ఆ నివేదిక నేను అంగీకరించట్లేదని, మరోసారి దర్యాప్తు చేయడానికి వీలు కల్పించాలని ఆ పిటిషన్లో ఆమె కోరారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో
దీనికి విచారణ అర్హత అంటే ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. ప్రతి కేసుకు ఒక ముగింపు ఉంటుంది. దీనికి ముగింపు గత మార్చి 10వ తేదీన జరిగిపోయింది. దాంతో మరి ఈ కేసుకు సంబంధించి మరో మాట మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి సిబిఐ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామయ్య గారు తేల్చి చెప్పారు. సో అనేక మార్లు సునీతారెడ్డి ఈ కేసుకు సంబంధించి కోర్టులను వస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారి ఆవిడికి వ్యతిరేకంగానే సమాధానాలు వస్తుంది. ఇదేమన్నా రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులు అలాంటివి కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా అదే వాదన. ఎందుకంటే దర్యాప్తు సంస్థల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన సిబిఐ చేతనే దర్యాప్తు చేయించినా కూడా సిబిఐ ఆమె సమర్పించిన దర్యాప్తు నివేదికను కూడా సునీత గారు అంగీకరించకపోవడాన్ని రాజకీయంగా ఏదో వెనకుండి ఏదో చేస్తున్నారు, ఎవరో ఆవిడని మరీ రెచ్చగొడుతున్నారు అనే వాదనలు కూడా ఆ మధ్య వచ్చినప్పటికీ తాజాగా సిబిఐ ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి ఇంకా వాదోపవాదాలు జరిగే ప్రసక్తి లేదు, దర్యాప్తును కూడా మళ్ళా చేయాల్సిన అవసరం లేదు, ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది అని చెప్పి సునీతకు స్పష్టం చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇది కూడా ఒక ప్రముఖమైన వార్తగా ఈ వారం హల్చల్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక నీట్ పరీక్షకు సంబంధించి మరో సమాచారం కూడా తాజాగా మనకు అందింది. దాన్ని అంటారు ఫ్లాష్ అంటాం కదా. తాజాగా అందింది ఏంటంటే పరీక్షా పత్రాల లీక్ ఇంత ఉద్రిక్తకు దారితీస్తుందని కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేస్తుందని కానీ, ఎందువలనంటే ఇది కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనగా భావించట్లేదు ప్రభుత్వం. అనేక రాష్ట్రాల్లో, బీహారు లాంటి రాష్ట్రాల్లో కూడా, అలాగే వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఉద్యమకారులు అక్కడ విధ్వంసాలు అంటే నిరసన తెలియజేయడానికి సమాయత్తం కావడంతో ప్రభుత్వం కొంచెం ఇదేదో సీరియస్ మలుపు తిరిగేలాగా ఉందని భావించి ఏకంగా ప్రధాని రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ప్రధాని ఇప్పటికీ 2 వీడియో సందేశాలు విద్యార్థులకు ఇచ్చారు. మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు, ఏదైనా సరే సామరస్యంగా చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలి, కానీ ఇలా ఉద్రిక్తలో నడుమా లేకపోతే ఎవరో రాజీనామాలను డిమాండ్ చేయడాల వల్ల ఇది అయ్యే పని కాదని చెప్పి ముందు ఒక వీడియోను విడుదల చేశారు. అయినప్పటికీ ఈ నిరసనలు ఆగకపోగా మిగతా రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు మొదలు కావడంతో ఆయన మరోసారి మరో వీడియోని, ఇప్పటిదాకా విద్యార్థి లోకమే నాకు అండగా నిలబడింది, సో ఇదే మద్దతు ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అని చెప్పి విద్యార్థులను ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయడంతో పాటుగా పార్లమెంట్లో కూడా దీని మీద రగడ జరుగుతున్నది. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభం 5-6 రోజులు అయినప్పటికీ ఏ ఒక్కరోజు 10 నిమిషాలకు మించి అక్కడ లేని పరిస్థితి వచ్చింది. ప్రతిసారి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. సో ప్రభుత్వం ఒకటి చెప్పాలనుకుంటుంది, ప్రతిపక్షాలు మాత్రం కొన్ని అంశాల మీద, ముఖ్యంగా ఈ నీట్ అంశాల మీద, జంతర్ మంతర్ దగ్గర గొడవల మీద చర్చకు పట్టుబడుతుంది. చర్చకు మేము అంగీకరిస్తాము, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయాన్ని మాత్రం ప్రస్తావించకుండా మిగతా ఏ చర్చలైనా చేయొచ్చు అంటుంది. అసలైన విషయం అదే అయితే దాని మీద చర్చ లేకుండా అలాగని విపక్షాలు గొడవ చేయటం, మళ్ళీ వాకౌట్లు చేయటం, ఇది ఒక తతంగంలాగా మారిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఇది చేసింది. కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా కూడా ఇప్పుడు మనకి తాజా వార్త అందింది. ఏంటంటే ఇక నుంచి దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి పేపర్ కనుక లీక్ చేస్తే 10 ఏళ్ళు జైలు ఉంటుంది సంబంధితులకి, దానికి పాల్పడిన వాళ్ళకి 10 ఏళ్ళ జైలుతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పి దీనిలో ఆ నివేదికలో తయారు చేస్తున్నట్టుగా, లేకపోతే ఆ చట్టంలో తయారు చేస్తున్నట్టుగా, రూపొందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే నీట్ పరీక్ష లీక్ సంబంధించి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన 47 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికినట్టుగా కూడా కేంద్రం ప్రకటించింది. అంటే ఈ అంశానికి సంబంధించి కేంద్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగానే కనిపిస్తోంది, దానికి అనుగుణంగానే అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అనేక పరీక్షలలో లీకులు అవ్వటం అనేది 2014 నుంచి 2024 దాకా దాదాపు 89 చోట్ల ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం విద్యార్థులకు అడ్డంకిగా మారింది. విద్యార్థులను చాలా మానసిక
వ్యధకు గురి చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్లో దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ హయాంలో అంటే యూపీఏ హయాంలో కూడా అనేక సార్లు పేపర్ లీక్లు అయ్యాయి అని చెప్పి వాళ్ళు కూడా ఎదురుదాడి దిగటంతో ఒకళ్ళు చేసిన తప్పు మరొకరు చేయాలని ఏమైనా ఉందా, సో మీరు చేశారు కనుక మేము కూడా చేస్తున్నామని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలనుకుంటుందా అని చెప్పి మళ్ళీ మరో వర్గం అంటే ముఖ్యంగా వామపక్షాలు విపక్షాలు వాళ్ళందరూ చెప్పడం కూడా ఈ అంశం తాలూకు తీవ్రతను తెలియజేస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కేవలం నిరసనకారులే కాకుండా బయట వ్యక్తులు కూడా దీంట్లో ప్రవేశిస్తున్నారు. ఇది దేశాన్ని ముక్కలు చేసే కుతంత్రంలో భాగమేనని చెప్పి మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల వామపక్షాలు చాలా సీరియస్ అయ్యాలి. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయడం కూడా దీనిలో భాగంగానే మనం భావించాలి. సో ఈ వారంలో ఇంకా చాలా 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 వార్తలు ఉన్నాయి, కానీ మొత్తం ఈ కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు నిరసనకు సంబంధించి లింకులే ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో జరిగిన ఒక అరెస్టు, అయితే మరో అరెస్టుకు రంగం సిద్ధం లాంటి వార్తలు మాత్రమే ఈసారి మనం ముఖ్య అంశాలుగా భావించాం. ఇంకా సోషల్ మీడియాలో అనేక అంశాలు హల్చల్ చేస్తున్నప్పటికీ నేను ముందే మీకు చెప్పినట్టు పుకార్లను ఎప్పుడు మనం వార్తలుగా ప్రసారం చేయం. వాస్తవాన్ని తేలినప్పుడు మాత్రమే వాటి మీద మనదైన పంధాలో వ్యాఖ్యానాలు చేయటం అనేది ఇప్పటిదాకా జరుగుతూ వస్తుంది. బీబీసీ వాయిస్ భవిష్యత్తులో కూడా అలాంటి పందాతోనే వెళ్తుందని చెప్పి మరోసారి మీకు హామీ ఇస్తూ, ఇది ఈ వారం వార్తా సమాహారం. మళ్ళీ వచ్చే వారంలో మరికొన్ని ముఖ్య విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాను. నేను అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.